చేసిన గౌరవ కలెక్టర్ మేడం గారికి, డిఆర్డీఓ గారికి, ప్రజాప్రతినిధులందరికీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. స్వాగతం సార్, సుస్వాగతం. పరిస్థితిని ఒకసారి ప్రేరణ చేసుకుంటే మీకు ఈరోజు ఆర్థికంగా తోడ్పాటు ఈ గ్రూప్ లో చేరిన తర్వాత లోన్ కావచ్చు, ఈ ద్వారా ఆర్టీసీ బస్సులు కూడా కట్ చేయబడింది. మీరు తీసుకున్న లోన్ కూడా ప్రభుత్వమే కడుతుంది. ప్రమాద బీమాలో ఎవరైనా చనిపోతే 10 లక్షలు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు మొదటి వరకు ఎవరైతే సంఘంలో ఉన్న వాళ్ళకి అనుకున్నాము, కానీ ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చి సంఘంలో లేని వాళ్ళకు కూడా మీకు వైట్ రేషన్ కార్డు ఉంటే సంఘంలో ఉన్న మహిళలకు కూడా ఒక ఉండాలి. అది కూడా మన నేతలకు పని కల్పించి మంచి క్వాలిటీ సాగు ఇవ్వడం జరిగింది. కనుక దీన్ని ఉపయోగించాలని కోరుతూ ఇప్పుడు మన మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ గారికి, డిఆర్డీఓ గారికి, అలాగే నా తోటి మార్కెట్ కమిటీ చైర్మన్లు మరియు వేదిక మీద ఉన్న ఇంకా పెద్దలు, అలాగే ముందున్న పెద్దలందరికీ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మహిళా మంత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము పంపించగలరు ఆకాశంలో సగం అనే ఉద్దేశంతో మనకిచ్చే చీర బ్లూ కలర్ లో ఇవ్వడం జరిగింది. మీరందరూ గమనించాలి. అలాగే ప్రవేశపెట్టిన పథకాలన్నీ మన ఆడవారికి సంబంధించినవి ఉన్నాయి. దాదాపు ఇల్లు మనము మన ఇంటిని అభివృద్ధిని చేసుకున్నట్టు రేషన్ బియ్యం అయితేనేమి ఇలా ఇచ్చే పథకాలన్నీ మహిళలకి దగ్గరగా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా వడ్ల కొనుగోలు సెంటర్లన్నీ ఐకేపీ సంఘాల ద్వారానే నిర్వహించబడతాయి. చాలా మంది కామెంట్ చేస్తారు మహిళలతో ఏమైతుందని, కానీ ఇక్కడ ఉన్న మహిళా మనలు ఐకేపీ సంఘాల మహిళలు చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేసి చూపించారు. ఫలితాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మన మహిళలందరికీ మన ప్రభుత్వం చేయితనిస్తుంది. దీన్ని ఇలాగే కంటిన్యూ కావాలి అనే ఉద్దేశంతో మీరు కూడా మన ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే కేకే మహేంద్రన్న గారికి, డిఆర్డీఓ గారికి, నా తోటి చైర్మన్లకు, అలాగే ముందున్న పెద్దలకి, దేని వల్ల ముందుకెళ్తారు అని ఒక తండ్రిలాగా తల్లిలాగా మన ప్రభుత్వం మన మహిళలను ఆదరిస్తూ మనల్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి పని మన స్వాతి బస్కట్టు వేణుగోపాల్ మా గ్రామం గమనించిన నేను జిల్లా సమితి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మా మహిళలను గుర్తించి మన రేవంత్ రెడ్డి అన్న గారు మాకు ఒక యూనిఫామ్ అంటూ మా మహిళలకు ఎక్కడికి పోయినా కానీ మహిళా సంఘాలు అని ఒక గుర్తింపు తీసుకొచ్చి మాకు మంచి ఒక యూనిఫామ్ సారీని మంచి బార్డర్ తోటి, మంచి కలర్ తోటి, మంచి డిజైన్ తోటి మాకు సారీని మన ఆడపడుచులందరికీ ఒక అన్న రేవంత్ రెడ్డి అన్న కానుకగా మాకు ఒక సారీని అందజేసినందుకు మా మహిళలందరి తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము. కార్యక్రమము గ్రామము. నా పేరు సుభద్ర, మండల సమైక్య స్పందన, అందులో కార్యదర్శిగా పనిచేస్తున్నాను. చీరల పంపిణీ విషయంలో మాకు చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు మహిళలకు ప్రత్యేకంగా చీరలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ చీరల ద్వారా చీరలు నేతలకు కూడా పని కల్పించడము, వాళ్ళకు ఒక ఉపాధిగా ఇవ్వడము, అలాగే యూనిఫామ్స్ కూడా అన్ని రకాల బట్టలు కూడా వాళ్ళకు నేతలకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. చీరలు పంపిణీ చేయడంలో మేమందరము మార్గదర్శకాలు తప్పకుండా పాటిస్తామని రేవంత్ రెడ్డి గారికి హామీ ఇస్తున్నాము. ధన్యవాదాలు. చీరలు చాలా క్వాలిటీ ఉన్నాయి. గతంలో ఉన్న చీరల కంటే ఇప్పటి చీరలు చాలా క్వాలిటీగానే ఉన్నాయి. ప్రత్యేకంగా సిరిసిల్లాలో చీరలు వేయడంలో మేము చూసినాము. చాలా వాళ్ళ కష్టం కూడా మాకు బాగా తెలిసింది. వాళ్ళకు కూడా ప్రతిఫలం ఉండాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.